లేవు. వాటికి ఇవాళ మేము మా ప్రభుత్వం తరఫున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా మరి అనేక సందర్భాల్లో దయచేసి వాళ్ళందరినీ కూడా సొంత భవనాలు కట్టడమే కాకుండా పిల్లలకు అర్ధాకలితో ఉండద్దు అనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచినటువంటి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. మేము మంత్రిగా అయిన కొత్తలా దసరా సెలవులు వచ్చినాయి. దాని తర్వాత పాఠశాలలు హాస్టళ్లు తిరిగి ఓపెన్ చేసే సందర్భం వస్తే అనేక మంది ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్స్ అంతా కూడా మేము తాళాలు వేసుకొని పోతాం, మాకు కిరాయిలు రాలేదని చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అవన్నిటిని కూడా చెల్లించి ఇలా ప్రైవేటు భవనాల్లో ఉన్నటువంటి అద్దె గురుకులాలు అద్దె బీసీ హాస్టళ్లకు సంబంధించినటువంటి కిరాయిలు చెల్లించడం ఒకటి, అనేక సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు వాళ్ళకు ఒకవేళ డైట్ ఛార్జీలు చెల్లించకపోతే నాణ్యత గల ఆహార సామాగ్రి ఎట్లా వస్తుంది అధ్యక్ష? అటువంటి నుంచి మేము స్ట్రీమ్లైన్ చేసుకుని వస్తూ ఉన్నాం. ఇలా టీచర్ల నియామకాలు చేపట్టిన గురుకులాలలో అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతోంది. తప్పకుండా నేను సభ ద్వారా నా సహచార గౌరవ శాసనసభ్యులకు రాజకీయ పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం మీరు స్థలాలు కేటాయించినటువంటి ఆత్మగౌరవ భవనాలలో బరాబర్ ఆత్మగౌరవ భవనాలు కట్టి తీరుతాం. ఈ సంవత్సరం ఆర్థికంగా 2 సంవత్సరాలు వెసులుబాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. డెఫినెట్లీ మేము దానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల 12,511 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. బడ్జెట్ ప్రకారమే కాకుండా కూడా ఇంకా అవసరమైతే దానికి సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా 704 హాస్టళ్లలో 389 ప్రీ మెట్రిక్ సంబంధించి 315 పోస్ట్ మెట్రిక్ సంబంధించి 74,000 మంది విద్యార్థులను సంఖ్య పెంచే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విద్యతోనే సామాజిక న్యాయం, విద్యలోనే ఆర్థిక అభివృద్ధి, విద్యతోనే సమాన అవకాశాలు, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. తప్పకుండా విద్యార్థి సంక్షేమం దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకుపోయే సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు 71-72లో పివి నరసింహరావు గారు ఆ రోజు బీసీ గురుకులాలను తొలి దశ లోపల ఆనాటి అవసరాలు 1986-87లో ప్రారంభిస్తే అందులో నుంచి వచ్చినటువంటి అనేక అనుమతులు ఇలా మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, మొన్నటి దాకున్న డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. గురుకులాల నాణ్యత, గురుకులాల యొక్క మౌలిక సదుపాయాలను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మరి ప్రభుత్వం కూడా 40% వాళ్ళ యొక్క మౌలిక ఆహారానికి సంబంధించిన ఛార్జీలను పెంచే విషయంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, బూట్లు, స్కూల్ బ్యాగులు, టై, బెల్ట్, ట్రాక్ సూట్లు, నైట్ డ్రెస్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు మరి ఇతర వస్తువులన్నీ ప్రతి విద్యార్థికి అందించబడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా ఐఐటి, జేఈ, ట్రిపుల్ ఈ, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ అందించడంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల కూడా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా క్రీడలు, కళలు ఇతరత్ర చేస్తున్నాం అధ్యక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కార్పొరేట్ పని వాతావరణంలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు డిగ్రీ విద్యార్థులకు కార్యక్రమం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలను ఈరోజు శాఖ తరఫున తీసుకుంటా ఉన్నాం. గౌరవ సభ్యులు కొన్ని అంశాలను నిర్దేశించారు అధ్యక్ష. నేను చెప్తాను, ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రాథమికంగా విద్య అనేటువంటిది మూలం అనేటువంటి విధంగా మరి కులగణలో వచ్చినటువంటి సమాచారం మేరకు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ను సామాజికంగా అందరూ మళ్ళీ అవగాహన కలగాలనే ఆలోచనతోటి మరి 100 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి 3,000 నుంచి 3,000 కోట్లు బకాయి ఉంటే 12,000 కోట్లను మరి గత బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి ఇంకా ఈ విధంగా ఉపాధ్యాయుల అవసరాలకు సంబంధించి 5,668 ఉద్యోగాలను తీసుకోవడం జరిగింది. సొంత భవనాల కోసం 500 కోట్ల కేటాయించడం జరిగిందని మాటలో చెప్తా ఉన్నాం అధ్యక్ష. బీసీ హాస్టళ్లలో 25 కోట్లను మరి వంట గదుల కొరకు కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని నేను మళ్ళీ చెప్పినట్టుగా ఆత్మగౌరవ భవనాల గురించి తప్పకుండా ఈ సంవత్సరాన్ని మొన్ననే ఈ మధ్య నేను, గౌరవ కొండా సురేఖ గారు, గౌరవ వాకిటి శ్రీగారు గారు, గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి మా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు జరగాల్సినటువంటి అంశం మీద మా పార్టీలో అంతర్గతంగా అడిగేటువంటి స్వేచ్ఛగా మేము తీసుకొని పోతా ఉన్నాం. గతంలో నేను గత ప్రభుత్వం విమర్శించవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా శివ పరివారం లాగా అందరం కూడా బలహీన వర్గాలకు సంబంధించి
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సరైన సూచనలు చేసి ముందుకు పోయి వాళ్ళ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో నేను సానుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. విమర్శలకు ఎక్కువ తావు లేకుండా ఈరోజు మా ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమగ్రంగా సర్వే నిర్వహించి 42% సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అసలు 42% కోర్టులో ఉన్నమాట తెలుసు, కానీ 50% కోటాకు ఈడబ్ల్యూఎస్ ఆటంకం కానప్పుడు బీసీల రిజర్వేషన్లు అందులో ఉన్న ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే, అనేక కోర్టు తీర్పుల్లో కూడా ఉంది, ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ రాష్ట్ర సమాచారం మేరకు ముందుకు పోవచ్చు అనేటువంటి ఆధారంగా ఇలా మేము యొక్క కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందుకు సంబంధించినటువంటి చట్టపరంగా చర్చ చేసి అన్ని రకాల కార్యక్రమాలను మేము తీసుకొని ముందుకు పోతాను అధ్యక్ష. అందుకే ఈరోజు మాకు సంబంధించినటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వేను చట్టం చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో కేంద్రం పోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లాగానే మరి పాస్ అవుతుంది కావచ్చు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఒక మాట మాత్రం ఈ సభలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా మా పార్టీ మీద మా ప్రభుత్వం బీసీలకు ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏ ఈడబ్ల్యూఎస్కి ఎటువంటి ఆటంకాలు లేని విధంగా రిజర్వేషన్ల సంఖ్య పెంచబడ్డదో మేము ఆనాడు దాన్ని వ్యతిరేకించలేదు. రేపొద్దున కూడా బీసీలకు సంబంధించి జితన ఆబాద్ ఉతన ఇచ్చేదారి బరాబర్గా తీసుకుంటాం. ఎవరికి కూడా అపోహ అవసరంలే. ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్లో జరిగినటువంటి 10 నిమిషాల పని అధ్యక్ష. ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఒక 10 నిమిషాల లోపల ఈ యొక్క మేము పంపినటువంటి ప్రతిపాదనలు ఆమోదింపబడతాయి అధ్యక్ష. ఇవాళ మేము తెలంగాణ అందరూ కూడా బలైన వర్గాల నాయకులు సంతోషపడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది అధ్యక్ష. మేము కులగణన చేయమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఊకి అఫిడవిట్ని వెనుకకు తీసుకొని కులగణన సర్వే చేయడానికి ఒప్పుకుంది. ఇవాళ మనందరం కూడా కలిసి కులగణన సర్వే లోపల హౌస్ లిస్టింగ్ దాని లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ఇల్లు మెన్షన్ చేయలే, దాని మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్ననే జాజుల శ్రీనివాస్ గారు కొంత బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టొచ్చినారు అధ్యక్ష. మనం కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల కుల లెక్కలు చేస్తా అన్నప్పుడు హౌస్ లిస్టింగ్ లో కూడా పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకు సంబంధించి సభ ద్వారా అందరం కూడా కలిసి మరి కులాలకు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు బీసీల విషయంలో రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే అధికారం ఉన్నప్పుడు అటక మీద కూర్చొని అధికారం పోయినాక అంగట్లా అరిచినట్టున్నది అధ్యక్ష. నేను ఇవాళ 10 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, మరి కార్పొరేషన్లకు ఎన్ని పైసలు ఇచ్చినాం అయ్యా, కార్పొరేషన్లకు ఇచ్చిన పైసలు మీ లెక్క మా లెక్క తీస్తే వట్టిగా మీ యొక్క పూర్తిగా గత 10 సంవత్సరాల ప్రభుత్వం పలచనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సహకారం అడిగినా కాబట్టి లెక్కల ద్వారా మిమ్మల్ని ఏదో కార్నర్ చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తుకు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాటికి ఏ విధంగా ముందుకు పోవడానికి ఏదైనా సలహా సూచనలు చెప్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగా, విద్యార్థి ఉద్యోగాలకు వచ్చినటువంటి వ్యక్తిగా తప్పకుండా అందుకు సంబంధించి సానుకూలంగా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా బీసీల పక్షపాతంగా బీసీలకు మనం ఒక ఇంక్లూజివ్ గ్రోత్ చేయకపోతే సమాజంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ముందుకు పోకపోతే అది సమగ్ర అభివృద్ధి కాదు. మనం పెట్టుకున్న విజన్ 2047 రీచ్ కామనేటువంటి ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా ఇలా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి చెప్పినటువంటి విధంగా బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్కడ కూడా జాప్యం అనేది లేకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్కు సంబంధించిన దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి, వాళ్ళకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా మరి తీసుకొని పోతాం అధ్యక్ష. అందులో భాగంగానే గతంలో విదేశీ విద్యకు 300 సీట్లు ఉండే, ఇలా మేము 700కి పెంచినామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా అవసరం ఉంది, 700 సరిపోతున్నాయి అంటలేను, ఇంకా పెరుగుతున్నటువంటి. ఎందుకంటే ఒక విదేశానికి ఉన్నత విద్యకు వెళ్ళిన కుటుంబం అక్కడ మంచి చదువుకొని వస్తే ఆ కుటుంబాన్ని మొత్తంగా మరి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో 300 ఉన్నది, ఇలా బలహీన వర్గాల కోసం 700 చేసామనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష. అంతేకాదు ఇలా ఇంకా దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ అవసరం ఉంటే గౌరవ సభ్యులు ఏదో సభలో చర్చించడమే కాదు, బలహీన వర్గాల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా ఎవరు రిప్రజెంటేషన్ చేసినా, ఎవరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము అందుకు సంబంధించినటువంటి
ఆలోచనతో ముందుకు పోతామనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. బలహీన వర్గాల అభివృద్ధి అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత అధ్యక్ష. ఆ ప్రభుత్వాల బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా బలహీన వర్గాలకు సంబంధించి ముందుకు తీసుకుపోయే విధంగా మరి పోతా ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. పోటీ పరీక్షలో పడే వాళ్ళకు ఉన్నత విద్యలకు సంబంధించి కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్ని స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ముందుకు పోయే విధంగా అటు అన్ని చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, మత్స్యకారులకు, ముదిరాజులకు, యాదవులకు అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఉంది. వాస్తవంగా రాజీవ్ యువ వికాసం కింద వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కొంత ఆర్థిక పరంగా. నెక్స్ట్ అప్డేట్స్ చూస్తే ఇటు ఇరాన్ ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హర్ముజ్ ను ట్రంప్ జలసంధి అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము చర్చలు జరుపుతున్నామని వాటి నుంచి ఏదైనా